భీమిలి, ఏలూరు, అనంతపురం వేదికగా నిర్వహించిన సిద్ధం సభలు సక్సెస్ కావడంతో వైసీపీ ఊపుమీదుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను మండల స్థాయి నుంచే ఎన్నికల మూడ్లోకి తీసుకొచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మండల స్థాయి నేతలతో జగన్ సమావేశం కానున్నారు. సీఎం జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలివ్వనున్నారు. ఎన్నికల్లో బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్ల సాధనే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 47,000 బూతులలో ప్రతి బూత్కి 15 మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్ధం సభల ద్వారా ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించేలా పార్టీ నేతలు, క్యాడర్కు శిక్షణనివ్వనుంది. ఈ అంతర్గత శిక్షణ కార్యక్రమంలో దాదాపు 2,700 నుంచి 3,000 వరకు నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. గడప గడపకు సిద్ధం కార్యక్రమాలపై దృష్టి సారించే విధంగా శిక్షణ ఉండేలా ప్లాన్ చేసింది ఫ్యాన్ పార్టీ. తద్వారా ప్రతి బూత్లో కనీసం 60% ఓట్లను సాధించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మొత్తానికి ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించబోతోంది. నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగుతున్న వేళ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జెస్, అలాగే మండల్ లెవెల్లో ఉన్నటువంటి జేసీఎస్ కన్వీనర్లు, అలాగే నియోజకవర్గ అబ్జర్వర్లు, అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరితో కూడా ఈరోజు సమావేశం పరిచి రేపు ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రణాళికలతో పాటు ఎన్నికల్లో ఏవైతే ఎలక్షన్ కమిషన్ నూతనంగా ఇస్తున్నటువంటి కొన్ని ఆప్షన్స్, అంటే అబవ్ 80 ఇయర్స్ సంబంధించి కానీ, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంబంధించి కానీ అనేక ఆప్షన్స్ కొత్తగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నటువంటి తరుణంలో దాని మీద కూడా ఒక వర్క్షాప్ క్యాండిడేట్స్కి, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికి కూడా నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేసి ఆఖరిగా వర్క్షాప్ అయిన తర్వాత వారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,000 మంది పైచిలకు ఇన్వైటీస్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి సమాయత్తం చేస్తూ వారు కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఈ సమావేశం ద్వారా చేయబోతా ఉన్నారు. ఎక్కడ దూసుకెళ్ళట్లేదు. నిన్న కూడా చూసాం. నిన్న కూడా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి మాకు వాస్తవానికి మాకు సంబంధం లేనటువంటి అంశం. కాకపోతే వారు కూటమి ప్రకటించినటువంటి సీట్లు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే కేవలం వారి బలహీనతలు మాత్రమే కనబడ్డాయి తప్ప ఎక్కడ బలం కనబడలా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కోరుతూ ఉంటే, మా పొత్తుల్ని చూసి ఓటేయండి అని చెప్పి వారిద్దరూ కోరుతూ ఉన్నారు. చాలా తేడా ఉంది దానికి. ఎందుకంటే రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి ఎన్నిక, రేపు జరగబోయేటువంటి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించేటువంటిది. సో పొత్తులు చూసి ఓటేయాల్సినటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలకి నాయకుడు ఏం చేశాడో అనేటువంటి చూసి మాత్రమే ప్రజలు ఓటేస్తారనేటువంటి దానికి నిన్న కూడా అందుకనే కుప్పం నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలు కూడా అదే చెప్పారు. నేను చేసినటువంటి మంచిని చూసి ఓటేయండి, నేను మీకు నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి దమ్ము ధైర్యంతో చెప్పేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎన్ని సీట్లు ఎవరికి ఇచ్చుకున్నా, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా రేపు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు.